ఏపీలో సంచలనం సృష్టించిన నంద్యాల జిల్లా ముచ్చుమర్రి చిన్నారిపై అత్యాచారం హత్య కేసులో మిస్టరీ వీడింది. పోలీసులు లేటెస్ట్ టెక్నాలజీతో నిందితులను అరెస్ట్ చేశారు. కేస్ రీకన్స్ట్రక్షన్ లో సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఈ నెల 7న బాలిక మిస్ అయిందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు 3 మైనర్లను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా అసలు విషయం బయటపడింది. గత వారం రోజుల క్రితం బాలికను 3 మైనర్లు అత్యాచారం చేసి చంపేసి హాంద్రినివా కేసీ కెనాల్లోని పడేసినట్టుగా నిందితులు ఒప్పుకున్నారు. అయితే బాలిక ఆచూకీ కోసం వారం రోజులుగా కృష్ణానదిలో ఎస్డీఆర్ఎఫ్ గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టిన బాలిక ఆచూకీ గుర్తించలేకపోయారు. బాలిక మృతదేహానికి బండరాయి కట్టి వనమలపాడు వద్ద కృష్ణానదిలో పడేశారని తెలిపారు ఎస్పీ. గ్యాంగ్ రేప్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. కేసులో ఉన్నవారిని అదుపులోకి తీసుకుంటున్నామన్నారు. ఇక నిందితుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశామని, విచారణ ఇంకా కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎస్పీ. ముగ్గురు మైనర్ బాలులు అత్యాచారం చేసి మర్డర్ చేశారని, హత్య చేసి కంప చెట్లలో పడేశాకే పెద్దవాళ్లకు సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు. కేసు నుంచి పిల్లలను కాపాడేందుకు నిందితుల్లో ఒకరి తండ్రి, మరొకరి పెద్దనాన్న మృతదేహానికి రాళ్లు కట్టి నదిలో పడేశారని ఎస్పీ చెప్పారు. మృతదేహం కోసం గాలింపు కొనసాగుతుందని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా చెప్పారు. ఒక చిన్నారి చెప్పిన సమాచారంతోనే నిందితులు ఎవరూ బయటపడిందని, మృతురాలితో పాటు ఒక బాలిక కూడా ఆ రోజు ఆడుకునేందుకు పార్కుకి వెళ్లిందని పోలీసులు తెలిపారు. ఆ పాపనే నిందితులను గుర్తించిందన్నారు. పిల్లలపై తల్లిదండ్రుల నిఘా ఉంచాలని పోలీసులు సూచించారు. పిల్లలు సెల్ ఫోన్ వీడియోలు చూసే ఈ నేరానికి పాల్పడ్డారని, పార్కులో చాక్లెట్లు ఇచ్చి అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డారని చెప్పారు. పిల్లలను కాపాడేందుకు తల్లిదండ్రులు మృతదేహాన్ని నదిలో వేశారని ఎస్పీ వివరించారు. జరిగిన మిస్సింగ్ కేసు గురించి, మిస్సింగ్ గర్ల్ కేసు గురించి కొన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మన 7th జూలైకి 69/24 కేసులో ముచ్చవైరం పిఎస్కి ఒక గర్ల్ మిస్సింగ్ కేసు నమోదైంది. దీని మిస్సింగ్ కేసులో 9-year-old అమ్మాయి బయట ఆడడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి రాలేదు కంప్లైంట్ ఇచ్చారు ఫాదర్. మన ఇన్వెస్టిగేషన్ వెంటనే స్టార్ట్ చేసి పాత ఎస్పీ గారు, ఇన్స్పెక్టర్, ఎస్డిపి అందరు ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ కేసు మీద ఉండమని చెప్పారు. దాంట్లో ముఖ్యంగా మన ఇప్పటి వరకు తెలిసిన విషయంలో ఏముంది, ఆ టైంలో 3 పిల్లలు ఎవరెవరు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారు. 3 ఈ అమ్మాయికి పక్కనే తీసుకువెళ్ళి బలవంతంగా చేసి అత్యాచారం చేసి తర్వాత ఒంట నొక్కేసి చంపేశారు. చంపేసిన తర్వాత ఈ బాడీ షిఫ్ట్ చేసి కేసీ కెనాల్ బండ్ దగ్గర పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి